ఓన్లీ విఐపి వస్తారు, వాళ్ళని పంపించాలి దయచేసి. నిండు ముత్తైదు రూపముతోని దర్శనమిచ్చేవు ఎల్లమ్మ తల్లి, పండు నిమ్మల హారముతోని నిగనిగ మెరిసేవు అందాల తల్లి, దండిగ నిన్ను కొలిచెదము నిండుగా నీ తేజమును. అమ్మరావే ఎల్లమ్మ రావే, కదలి రావే కదం తొక్కి రావే, మనసుతోని నిన్ను మొక్కినామే. బల్కంపేట నటుడు విజయదేవరకొండ వారి కుటుంబ సభ్యులు అవతారమెత్తి పసుపు పచ్చాని సక్కాని చీర, ఎరుపు ఎర్రాని పగడాల రవిక, బారెడు కుంకుమ బొట్టు నీ నుదిట, నలుపు నల్లని కంటికి కాటుక, సిగ్గు బుగ్గపై దిష్టి చుక్కనే నీ రెండు కాళ్ళకు పారాణి అందమే. ఎల్లి రావే బయలెల్లి రావే, కొలిచినామే కోరి తలచినామే, కోరినోళ్ళ కొంగు బంగారు వైతివే. బల్కంపేట తల్లికిష్టమే డమడమడప్పుల మోతల మారు రోగనే, అవదరిని దద్దరిల్లే అవ తల్లి చూసి మురిసెనే. దండాలమ్మ తల్లి మంగాలమ్మ, ఆషాఢ మాసములో అమ్మకు బోనాలమ్మ. దండాలమ్మ తల్లి మంగాలమ్మ, ఆషాఢ మాసములో అమ్మకు బోనాలమ్మ. దండాలమ్మ తల్లి మంగాలమ్మ, ఆషాఢ మాసములో అమ్మకు బోనాలమ్మ. పసుపు కుంకుమ బొట్ల బోనము కొండ తల్లి సాగలు పోసి తెలంగాణ బిడ్డ లక్ష్మిక గారిని వారు వివాహం చేసుకుని మొట్టమొదటిసారిగా వారు లాల్ దర్వాజా ఆలయానికి ఇచ్చేసిండ్రు. వారిని ఆలయ కమిటీ మాజీ చైర్మన్ వెంకటేష్ గారు శాలువాతో సన్మానిస్తున్నారు. వారిని రెండు మాటల మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. మీకోసం అంతా 100 వేలాది మంది భక్తులు వేచి చూస్తున్నారు. బంగ్లా రాజు గారు సందీప్ రెడ్డి గారిని సన్మానిస్తారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి గారిని. మన తెలంగాణ ముద్దుబిడ్డ విజయ దేవరకొండ గారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు దేశం మొత్తం కూడా గుర్తింపు పొందినటువంటి నటుడు, అలాగే వారి సోదరుడు ఆనంద్ దేవరకొండ గారు, అలాగే సందీప్ రెడ్డి గారు డైరెక్టర్ గారు, వారందరికీ స్వాగతం పలుకుతా ఉన్నాము. కౌశిక్ రెడ్డి గారు వారిని సన్మానించాల్సిందిగా రాజు యాదవ్ కోరుతున్నాము. కౌశిక్ రెడ్డి గారిని. విజయ దేవరకొండ గారు దయచేసి రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ బోనాలు శుభాకాంక్షలు, హ్యాపీ బోనాలు. లోపలికి వెళ్ళి ఫస్ట్ టైం వస్తున్నా అమ్మవారి దగ్గరికి. సందీప్ ప్రొడక్షన్ హౌస్ పేరే భద్రకాళి. సో ఇద్దరం వచ్చాము, ఆనంద్ కన్నాతో రామ్తో అందరం ఇక్కడ మొక్కుకోవడానికి వచ్చాము. లోపల మీ అందరి కోరికలు తీరాలని మొక్కుకున్నా.
నా కోరికలు తీరాలని మొక్కున్నా. హ్యావ్ అ గుడ్ దర్శన్. మీ అందరి కోరికలు తీరాలని గట్టిగా మొక్కుతున్నా. హ్యాపీ బోనాలు వన్స్ అగైన్. హ్యాపీ బోనాలు. థ్యాంక్ యూ. దయచేసి వేదిక పైన ఎవరిని కూడా వేదికపైకి పంపించొద్దు. నా పోలీస్ శాఖ వారితో మనవి, గెస్టులు వచ్చినప్పుడు వారితో పాటు ఒకరినో ఇద్దరిని పంపించండి. ఒకరినో ఇద్దరిని గెస్టులతో పాటు పంపించండి. లేకపోతే వేదిక ఏమైనా జరిగితే మన యొక్క దేవాలయానికి చెడు పేరు వచ్చే అవకాశం ఉంది. దయచేసి గెస్టులు ఏమంటే ఒక్కరినో ఇద్దరిని పంపించండి. మా పోలీస్ శాఖ వారితో మనవి. అనా మనమే నూక్కుంటే ఎట్లా చెప్పండి, మీరే చెప్పండి. మనం నూక్కుంటే దీనికి ఏమైనా విలువ ఉందా? మీరు మేము ఇంకా కూడా మీరు చేయండి, నో ప్రాబ్లం. ఈ వేదికకు ఒక విలువ ఉన్నది. దయచేసి వేదిక పైన నేనే